5వ అధ్యాయము 8వ వచనం. నీవు లేచి వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపును ఎత్తుకొని నడిచాను. 14వ వచనం చదవండి. అటు తర్వాత మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పదు. ఈ సందర్భం కూడా మనం ఎరిగిన వారమే. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయబడలేకపోతున్నాడు, స్వస్థపరచబడలేనటువంటి స్థితిని కలిగి ఉంటా ఉన్నాడు. అయితే స్వస్థపరచబడడానికి అక్కడ ఏముంది, అవకాశం ఉంది కదా. ఆ యొక్క బెతెస్దా కోనేరులో ప్రతి రోజు ఏం చేస్తుందంటే ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలించేదిగా ఉంటా ఉంది. ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొదటిగా ఆ యొక్క కోనేరులోనికి దిగుతారో వారేమవుతారు, స్వస్థపరచబడేదానికి అవకాశం అనేది ఉంది. స్థితిలో ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అక్కడ ఏం చేయలేకపోతున్నాడు. అతను వచ్చేలోపు ఎవరొకరు ముందుగా అందులోనికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అయితే ప్రభు వారు ఆయన దగ్గరకు వచ్చినాడు. ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విధానము, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక వెళ్ళి నువ్వేం చేయదు, ఎక్కువ కీడు కలగకుండానట్లుగా పాపము చేయి. అంటే ఎందుకు ప్రభు వారు తనని హెచ్చరిస్తా ఉన్నాడు? ఎందుకు ప్రభు వారు ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాడు? అయ్యా నీవేం చేయదు, ఇంకా పాపం జోలికి పోవాలి. అంటే ఈ వ్యాధి ఏ రీతిగా కలిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ పాపమును బట్టి వ్యాధి కలిగినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారి వయసు ఎంత? 33.5 సంవత్సరాలు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి కంటే ఎక్కువ వయసు కలిగిన వాడా, తక్కువ వయసు కలిగిన వాడా? ఎక్కువ వయసు కలిగిన వాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు నుంచే ఈ వ్యక్తి పాపం అనేటువంటి రోగాన్ని కలిగి ఉండి ఏమాత్రం స్వస్థత లేనటువంటి స్థితిలో ఉన్నాడు, పడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం రూఢిగా గ్రహించుకోవచ్చు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని అడిగినాడు, ఏమని కదా, స్వస్థపరచబడ గోరుచున్నావా అని అడిగినాడు. ఎందుకు అడిగినాడు ఆ మాట? అడగకుండా నువ్వు స్వస్థపరచబడు అన్నట్టు అయిపోతుంది కదా. తను ఎందుకు అడిగినాడు అంటే తనకు ఆశ ఉందో లేదో కదా. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, అన్ని ఏదో విధంగా జరిగిపోతా ఉన్నాయి కదా, అంత పోతా ఉంది, సమయం పోతా ఉంది, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఏదో విధంగా జీవితం కొనసాగిపోతా ఉంది. ఇంకెందుకు నాకు స్వస్థత అనుకోవచ్చేమో. బహుశా తన హృదయంలో ఏముందో మనకు తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగినప్పుడు కదా ఏం చెప్తా ఉన్నాడంటే, తాను చూడండి 5వ అధ్యాయము 7వ వచనం. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి తీర్చుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు ఏం చెప్తున్నాడు సమాధానం? నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు కదా, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళేవారు ఎవరు కూడా లేరు అని ఇక్కడ చెప్తున్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సాధనముగా ఏం చేయబడ్డాడు, అక్కడ వాడబడినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినాడు, వెంటనే ఏం చేశాడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పినాడు. అంటే ఇప్పుడు ఏమైనాడు, పాపం నుంచి విముక్తి పొందినాడు, శుద్ధుడయ్యాడు కదా. తనలో 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి స్థితి అంతా కూడా పోయింది. తిరిగి మరలా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ప్రోత్సాహంతో తన యొక్క పరుగులెత్తుకొని తాను వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే నిజం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి విషయం ఇక్కడ చూసినప్పుడు ఎంతో అసాధారణమైనటువంటి విషయాన్ని చేసినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. 38 సంవత్సరాల నుంచి కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో దేవుని యొక్క మాట ద్వారా ఏమైనా అక్కడ
సూచనగా స్వస్థత జరుగుతూ వచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ లోకంలో ప్రభు నిన్ను నన్ను కూడా పాపం అనేటువంటి రోగం నుంచి నిన్ను నన్ను విడిపించినాడు. నీకు నాకు స్వస్థతను దయచేసినాడు. భౌతికంగా ఆత్మీయంగా నీకు నాకు స్వస్థతను అనుగ్రహించి నడిపించినటువంటి వాడు ఉన్నాడు. అంటే దేని ద్వారా అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త వాక్యములు మనం వినిన వెంటనే ఈ హృదయము ఘోరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలిగినది అని మనం విన్నప్పుడు ఆ మాట హృదయంలోనికి మన యొక్క ఆ దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఏమవుతూ వచ్చిందంటే మార్పు అనేది కలుగుతూ వచ్చింది. నేను పాపిని అని మనం గ్రహించగలుగుతూ వచ్చిన. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. ఇప్పుడు అదే విషయంలో అదే సందర్భంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంటే ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేయాలా? ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేయాలి? అప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు కాబట్టి స్వస్థపరచబడ్డాడు, తన జీవితంలో కొనసాగాడు. ఇప్పుడు ఎవరు అంటే దేవుడు నిన్ను నన్ను ఆ వ్యక్తి అంటే ఆ విషయంలో మనము కొనసాగాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. అంటే సువార్థికులముగా మనం ఏం చేయాలా? ఈ పాపం అనేటువంటి రోగంతో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో మనం ఏం చేయాలంట? స్వస్థపరచబడేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నటువంటి వాడే ఉన్నాడు. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను నీకు నాకు కలగజేసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క పనిని నీవే చేయాలని దేవుని యొక్క ఆశని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, అందుకే ఏం చెప్పాడు? మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమంటా ఉన్నాడు? సువార్త ప్రకటించుడి. ఆ బాధ్యత దేవుడు నీకు నాకు ఉంచున్నాడు కదా. అందరి మీద మనం అందరి మీద ఉంచున్నాడు దేవుడు. అలాంటి వారి సువార్త చేయాలని ఏమీ లేదు. అందరికి దేవుడు ఇచ్చిన బాధ్యత అది. దేవుని మీద ఉపయోగించుకోవడానికి ఇచ్చిన సాధనము అది. స్వార్థకుని యొక్క పరిచర్య చేయాలని దేవుడు ఆశపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. లోకం మనం చూస్తాం, ప్రతి దినం ఎంతో మంది మనతో పాటు మాట్లాడేవారు ఉంటారు, మన ముందు నుంచి వెళ్ళేవారు ఉంటారు, మనతో పాటు ప్రయాణం చేసేవారు ఉంటారు, మనతో పాటు జాగింగ్ చేసేవాళ్ళు, అంటే ఈ రీతిగా వాకింగ్ చేసేవాళ్ళు, అంటే ప్రతి విషయంలో కూడా మనతో పాటు ఎవరొకరు ఉంటానే ఉంటారు. అయితే ప్రభువును వారికి పరిచయం చేసేటువంటి విషయంలో మనము ప్రయత్నం చేయగలుగుతా ఉన్నాము. ఆ రోగం నుంచి ప్రభు నిన్ను నన్ను విడిపించినాడు. అయితే స్వస్థచితులమైనటువంటి మనము ఏం చేయాలా? ఈ స్వస్థత వారికి కూడా ఇవ్వాలి. ఈ స్వస్థత వారు కూడా పొందాలంటే దీని కొరకు మనం ఏం చేయాలా? ప్రయత్నం మనం చేయాలి. సువార్తను మనం ఏం చేయాలా? ప్రకటించవలసినటువంటి భారం మన పైన ఉంది. అందుకే కదా మీరేం చేయమన్నాడు చూడండి. ఇంకో మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. తండ్రి యొక్కయు వారిని బోధించుడి. ఇదిగో కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నటువంటి మాట ఏంటంటే సమస్త జనులను శిష్యులనుగా. కాబట్టి సమస్త జనులను మనం ఏం చేయాలా? శిష్యులనుగా మనం చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పరిధిలోనే, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం కొలది, దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలదే, దేవుడు నీకు ఇచ్చిన పరిధిలోనే ఎంతమందిని మనం రక్షించగలుగుతా ఉన్నాం, ఎంతమంది ఆ భారం అనేది దేవుడు యొక్క భారం, ఆ భారాన్ని మనం ఆ బాధ్యతను స్వీకరించి దాన్ని చేయగలుగుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. కాబట్టి రక్షించబడి నా జీవితాన్ని నేను చక్కగా కొనసాగించుకోగలుగుతున్నాను అనంటే సరిపోదు కదా.
అది దేవుడు కోరడంలా. దేవుడు నీకు నాకు అనేకమైన బహుమానాలను సిద్ధపరచాలంటే మనం ఈ భూమి మీద ఏం చేయాలి? ఆయన కొరకే మనం కష్టపడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ యొక్క బాధ్యత మనం ఏం చేయాలి? దాన్ని చేపట్టవలసినటువంటి వారమై ఉండాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఈ యొక్క బాధ్యతను మనం ఏం చేయాలి? స్వీకరించవలసినటువంటి వారమై ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి నిజంగా మన జీవితంలో మన యొక్క నిస్సహాయ స్థితిని మనం ఏం చేయకూడదు? తెలియపరచబడకూడదు కదా. ఎటువంటి మరి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్య విస్తరణ విషయంలో, రాజ్య విస్తరణ ప్రకటించే విషయంలో మనం ఏం చేయకూడదు? వెనుకంజ మాత్రం కూడా వేయకూడదని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. రండి, ఆ వ్యక్తి ఏం చేశాడు? 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి నిజంగా అది ఏదో విశ్రాంతి దినం. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేయాలా? అది ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి కదలలేకున్నాడు కదా, ఆయన రక్షించినాడు, స్వస్థపరిచినాడు కదా, ఏదో పావం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేయాలి? వారు ఆ వ్యక్తిని చూసి సంతోషపడాలి కదా, ఆనందించాలి. అయ్యో, ఇన్ని సంవత్సరాల నుంచి మా వల్ల కాలేకపోయింది, ఏదో దేవుని దయ వల్ల నువ్వు చక్కగా చేయబడ్డావు, బాగా చేయబడ్డావు అని సంతోషపడాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? ఇది విశ్రాంతి దినము కదా, నీ విధానాలు ఏం చేయబడకూడదు, ఇటువంటి విధానము నీకు రాకూడదు కదా అనేటువంటి విధానాన్ని వారు అక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ నూతన నిబంధనలో ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇంకా ఆ పాపముతోనే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అలాగే కొనసాగుతూ వచ్చినాడు. ఆ పాపాన్ని లోపలనే ఉంచుకున్నాడు, ఆ పాపాన్ని తింటా ఉన్నాడు, త్రాగుతా ఉన్నాడు. ఆ పాపంతోనే నా జీవితం గడిచిపోతుంది కదా, దినాలు గడిచిపోతా ఉన్నాయి, అన్ని జరిగిపోతా ఉన్నాయి కదా అని తాను అనుకుంటూ వచ్చినాడు. కానీ ఎవరు కూడా తనకి సహాయం చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిని ఆ వ్యక్తి ప్రభు దగ్గర తెలియపరిచినప్పుడు ప్రభు ఆ వ్యక్తిని ఏం చేశాడంట? స్వస్థపరుస్తూ వచ్చినాడు. అయితే ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనకి ఇప్పటికీ ఏంటంటే ధారాళంగా అది ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ పాపంతోనే నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోగలిగితే నీ జీవితంలో ఎక్కువైనటువంటి కీడు, ఎక్కువైనటువంటి నష్టము, ఎక్కువైనటువంటి శాపంతో నీ జీవితాన్ని నీవు కొనసాగించగలిగితే అది ఏమాత్రము కూడా నీకు ప్రయోజనకరమైంది కాదు. దాని ద్వారా మరణము, నిత్య నరకము, ఆ నిత్య నరకానికి వెళ్ళి కదా, అది అగ్ని ఆరోగ్య పురుగు సావగలి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. నిత్యం ఏం చేయబడాలా? కాలాల్సిందే, నిత్యము అగ్నిలో మండాల్సిందే. అటువంటి స్థితి నుంచి దేవుడు ఏం చేయగలడు? నిన్ను నన్ను విడిపించగలడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాను. ఇంకా నీ హృదయాన్ని ప్రభు కనిపించలేదేమో, ఈ పాపాన్ని దాచుకుంటున్నావేమో. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధులు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. దేవుని యొక్క కనికరము నీ కొరకే దేవుడు నిరంతరం చేతులు చూస్తూ ఉన్నాడు. ఆయన జాలి చేసుకుని నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీ కోసం సమస్తమును ఆయన భరించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినటువంటి దేవుడు ఎదురు వచ్చినాడు. నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడినటువంటి వాడే ఉన్నాడు. నీ పాపాన్ని బట్టి నీ శిక్ష యావతంతటిని కూడా ఆ దేవుడు నీ మీదకి రాకుండా ఆయన స్వయంగా తాను తీసుకున్నాడని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఎవరైనా కావచ్చు, ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా కావచ్చు, బయట వింటున్న వారు ఎవరైనా కావచ్చు, నీ పాపం నుంచి నేను విడిపించగలిగేటువంటి వ్యక్తి ఏకైక ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే ఆ పాపం నుంచి నేను విడిపించగలడు. ఆ పాపం అనేటువంటి వ్యాధి నుంచి నేను స్వస్థపరచగలిగేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన రక్తము ఏం చేస్తుందట? ప్రతి పాపం నుంచి కడుగుతా ఉంది కదా. పలానా పాపము తీసివేయలేదేమో, అలానే ఈ పెద్ద పాపం చేశాను, దీన్ని ఎవరు బాగుపరచబడలేదేమో అని ఆలోచన కలిగి ఉన్నారేమో. ఏదైనా సరే ప్రభు చెంతకు తీసుకుంటా, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఒక చిన్న మాట నీ హృదయం కూడా మాట పలకగలిగితే
ప్రభు క్షమించగలుగుతాడు, నీకు స్వస్థత ఇవ్వగలుగుతాడు, నీ జీవితంలో చక్కగా నిన్ను కొనసాగించజేయగలుగుతాడని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నా. కాబట్టి ఇటువంటి సాధనాలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సువార్త ప్రకటించి సాధనాలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నా.